విజయ్ బాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు సీనియర్ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ విజయ్ బాబు గారు. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ముందు నుంచి ఊహిస్తున్నదే, ఇది తెలిసిందే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు సరే, అది ఎన్ని సీట్లు ఏంటి అనేది పక్కన పెడితే ప్రధానంగా 3 ప్రశ్నలు వెంటాడుతున్నాయి సార్. ఇక్కడ రాష్ట్రంలో అందరిలోనూ వినిపిస్తున్నటువంటి 3 ప్రశ్నలు. ఒకటి, చంద్రబాబు ఈ పొత్తు కోసం ఇంతలా వెంపర్లాడడం వెనుక ఇది పార్టీ ప్రయోజనమా లేకపోతే రాష్ట్ర ప్రయోజనమా? ఒక పార్టీకి ఉండాల్సింది రాష్ట్ర ప్రయోజనం కదా, రాష్ట్ర ప్రయోజనమా లేకపోతే ఇది చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనమా? మీరు 3 రోజుల పాటు ఆయన నిద్రలేని రాత్రులు గడిపారని చెప్పని అన్నారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే 3 రోజులు కాదండి, 2018 నుంచి కూడా ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతూ వచ్చారు. దాని ఫలితమే ఇవాళ మీకు ఏం చేశాడంటే ఆయన 2018 ఏప్రిల్ 24 కేంద్రం నాపై దాడి చేసే అవకాశం ఉంది. ఏ రకంగా దాడి చేసినా మీరే నన్ను కాపాడాలి, మీరే నా చుట్టూ వలయంగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడిలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. ఇది రికార్డెడ్ గా ఉందండి. అంటే ఆయనకి కేంద్రం మీద అంత వెన్నులో భయం పట్టుకున్నది ఆ రోజున. ఆ రోజున భయం పట్టుకున్న తర్వాతే వెంటనే ఎప్పుడైతే తను 23 సీట్లకు పరిమితం అయ్యాడో క్షణం ఆలస్యం చేయకుండా, నేను అనేక సార్లు చెప్తున్నాను, తన పార్టీకి టీడీపీకి మూల స్తంభాలైన సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరినీ కూడా మొత్తం యావత్ పార్లమెంటరీ పార్టీని, టీడీపీ పార్టీని బీజేపీకి విలీనం చేసి ఆయన ఒక క్షమాపణ కోరుకున్నటువంటి సందర్భం. అక్కడ నుంచి వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే, మీరు ఏం చేస్తారో చేయండి, వాళ్ళతో ప్రసన్నం చేసుకోవాలి, మీరు నన్ను కాపాడాలి. అంతకుముందు ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలేమో తిరస్కరించారు, వాళ్ళు పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసేసి మమ్మల్ని నువ్వు కాపాడమంటావేంటి, మేము నిన్ను కాపాడటం ఏంటని, దాంతో ఏంటంటే కేంద్రాన్ని శరణజొచ్చే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు నుంచి విశ్వ ప్రయత్నాలు, ఒకవైపు పవన్ కళ్యాణ్, మరొక వైపు ఏమో సుజనా చౌదరి, ఇంకొక వైపు ఏమో సీఎం రమేష్, తర్వాత తాజాగా వచ్చినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇలా ఒకళ్ళని కాదండి సర్వశక్తుల్ని కూడా ఒడ్డి ఏదో రకంగా శరణు అనేటువంటి స్థితిలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈయన ఢిల్లీ వస్తున్నాడు అంటేనే ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఎదురెళ్ళి అందరూ కూడా చేసేవాళ్ళు, గంటలో మాట్లాడుకొని వ్యవహారాలని చక్కదిద్దుకొని వచ్చేసేవాడు. అలాంటి వ్యక్తి వాళ్ళ 3 రోజుల పాటు పడిగాపులు పడి చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రమ్మని పిలవడం, వెయిట్ చేయించడం, తర్వాత మాకు ఇన్ని సీట్లు కావాలి, అన్ని సీట్లు కావాలని గొంతెమ్మ కోరికలు కోరటం, ఇదంతా కూడా ఏంటంటే ఒక చిలిపితనంతో బీజేపీ బాగా ఎంజాయ్ చేస్తుందేమో. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని చేసినటువంటి అవమానానికి ఇవాళ, అంటే హిందీలో చెప్పాలంటే బద్లా అంటారు, ప్రతీకారం తీర్చుకోవడం. ఆ విధంగా వాళ్ళు బద్లా తీర్చుకుంటూ బ్రహ్మాండంగా ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు ఏమైనా కానివ్వండి, నాకు మాత్రం ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు దేనికోసం ఇది అని అంటే, టీడీపీకి ఏమైనా ప్రయోజనం అంటే టీడీపీకి ప్రయోజనం లేదు కదా, వైసీపీ నెత్తిన పాలు పోసినట్లు లెక్కని చెప్పనుకోవాలి. దానికి పూర్తి సాక్ష్యాధారాలతో, క్యాలిక్యులేషన్స్తో సహా మనం చెప్పచ్చు. ఈ బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 2 జాతీయ పార్టీలకి కించిత్తు స్థానం లేదని చెప్పని ఆంధ్రులు ఎప్పుడో డిసైడ్ చేశారు. అశాస్త్రీయంగా విడదీసినటువంటి రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గం చేస్తారని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. అయితే బీజేపీ తాము అధికారంలోకి వస్తే ఉద్ధరిస్తాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇందా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రామిస్ చేస్తే నిజమే కావాలనుకుంటే, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొండి చేయి చూపించి చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజీ ఆశ చూపించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని అటకెక్కించారు. కొన్ని ప్యాకేజీ ఏమన్నా ఇచ్చారంటే ఆ ప్యాకేజీ కూడా దక్కలేదు. ప్యాకేజీ దక్కని పరిస్థితుల్లోనే ఆ విధంగా తను చెలరేగిపోయి మొత్తం మీద ఏంటంటే మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారంలోకి రారు,
అవసరమైతే మనమే చక్రం తెప్పొచ్చు అనుకుని పాపం మొన్న కేశినేని నాని గారు ఒక మాట అన్నారు సార్. ఆ రోజు మాతో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చిన వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది చంద్రబాబుకి. నెక్స్ట్ ఈ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది, యూపీఏ వస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎలాగో మోడీ గారి మీద మనం ధ్వజమెత్తి దేశం అంతా తిరుగుదాం, ఎందుకంటే ఎవరు ఇంత స్థాయిలో దూషించలేదు. ఎవరు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడుకోవచ్చు, బీజేపీని విమర్శించవచ్చు, దానికి స్థాయి ఉంటుంది. ఒక సంస్కారం ఉన్నటువంటి వయోపరిపాకంతో ఉన్న వ్యక్తి గాని, సంస్కారం ఉన్న రాజకీయ నాయకుడు గాని అంత నీచాతి నీచంగా ఒక ప్రధానిని పట్టుకొని మాట్లాడటం అనేది చాలా దారుణం అండి. ప్రధానమంత్రి ఆలోచన పెట్టుకున్నారనేసి అంటున్నారు. ఈయన ప్రధాని అయిపోవచ్చు యూపీఏ వస్తే. నేను అందుకే దేశం మొత్తం తిరుగుతా మోడీని దించుతా అనేటటువంటి స్టేట్మెంట్ వెనుక కారణం అదే అనేటటువంటి టాక్ కూడా ఉంది. అంతేకాదు, నేను కూడా ఒక చిన్న కంపారిజన్ చెప్తున్నా సార్. మన కుటుంబాన్ని అనని దాని గురించి అన్నారని చెప్పని మీడియా ముందుకు వచ్చి బొలిబొలి ఏడుపులు ఏడ్చినటువంటి వ్యక్తి ఒక ప్రధాని కుటుంబం గురించి, ఆయన భార్య గురించి, వాళ్ళ యొక్క వివాహ బంధం గురించి అంత నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏ విధంగా మళ్ళీ తర్వాత తదనంతరం అలాంటి పనులు చేస్తాడండి? అతనికే చేస్తుందండి ఈ రకంగా ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలు, నీచమైనటువంటి వ్యవహారాలు చేయడం అనేది ఆయనకే చెల్లింది. ఇంకెవరు కూడా సంస్కారం ఉన్న వ్యక్తులు, వయసు పైబడినటువంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఎంత ఘోరంగా ఉన్నాయండి. ఇందాక మీరు ప్రజెంట్ చేసినటువంటి ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోరు. ఇక మీరు పవన్ కళ్యాణ్ విషయం గురించి అన్నారు. పవన్ కళ్యాణ్ ఆ రోజున బీజేపీ 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్న తర్వాత ఈ బీజేపీలో ఉన్నవారు లేకపోతే పురంధేశ్వరి గారు లాంటి వాళ్ళు ఏమన్నారంటే, బాబు పాచిపోయినా కూడా ఆ పాచి లడ్డూలు ఒకసారి రుచి చూడు ఎంత కమ్మదనంగా ఉంటాయో అని చెప్పిన దరిమిల పాపం ఆయన ఆ పాచి లడ్డూలు రుచి చూసి నిజమేనండి చాలా కమ్మగా ఉన్నాయి, ఇంత కమ్మదనం ఉంటుందని నేను కూడా ఆశించలేదు సుమా అని చెప్పని ఆయన ఆస్వాదించి అందులో తీయదనమా కమ్మదనమా మీరు దానికి కొంచెం వేరియేషన్ ఏదో చూపిస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకు. తీయదనం వేరు, కమ్మదనం వేరు. మీరు తీయదనం ఉన్నారు, నేను కమ్మదనం అంటానండి. అందుకనే నేను చెప్తున్నా. అందుకే నాకు డౌట్ వచ్చింది, క్లారిటీ తీసుకుంటాను మీ దగ్గర. అందుకనే ఇవాళ జన సైనికులు గమనించాలి, ఇది మౌనంగా. ఆ కమ్మదనాన్ని ఎప్పుడైతే ఆయన రుచి చూశాడో ఏమన్నాడు, పార్టీ నాది, పెట్టుబడి నాది అని ఒక వ్యాపారస్తుడు, రిటైల్ వ్యాపారస్తుడు మాట్లాడినట్టుగా రాజకీయ పార్టీ గురించి మాట్లాడి జన సైనికుల్ని బెదిరించాడు. అంటే ఏంటి, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు కట్టుబడి ఉండాలనేటువంటి ఆ వార్నింగ్ ముందు ఎందుకు ఇచ్చాడంటే 3 ఎంపీ స్థానాలు కాకపోతే ఒకటి కాకపోతే అసలు ఏమి ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, తనకు కావాల్సిన డీల్ కుదిరింది. మీకు తెలంగాణ విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే తెలంగాణలో 26 సీట్లు జనసేనకు అడిగారు. 26 సీట్లు కాదు కానీ నీకు 15-16 ఇస్తామని చెప్పని బీజేపీ వాళ్ళు అన్నారు. 15-16 ఇస్తారని చెప్పిన ఆశగా చూస్తే ఆ 15-16 నుంచి ఏకంగా సగానికి సగం కోత కోసి 8 సీట్లు ఇచ్చినా కూడా కిమ్మన్నాస్తిగా ఉన్నాడు. తర్వాత డిపాజిట్లు వచ్చినాయా లేదన్నది అది వేరే సంగతి. అంటే అతనికి ఆ పార్టీని నమ్ముకున్నటువంటి పార్టీ శ్రేణులు గాని, కార్యకర్తల గురించి, వాళ్ళ మనోభావాల గురించి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ల గురించి అతనికి కించిత్ సంబంధం లేదు. తనకు కంఫర్టబుల్ డీల్ ఏదైతే అదే చేసుకుంటాడు. సో ఇక్కడ కూడా ఏంటంటే 3 సీట్లు ఇచ్చినా పర్వాలేదు, అసలు 1 ఇచ్చినా కూడా పర్వాలేదు. తనకు కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఉన్నటువంటి ఒక అంగీకారం, రహస్య ఒప్పందం అంటారు కదా, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటమే తనకు కావాల్సిన తప్ప ఇక్కడ పార్టీ ఇంట్రెస్ట్ గాని, పార్టీ శ్రేణుల యొక్క మనోభిప్రాయాలు గాని, వాళ్ళ యొక్క ఇవి గాని అతనికి కించిత్ పట్టదు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ఇదేంటంటే ఇవాళ సీట్లకు సంబంధించి వీళ్ళు సర్దుబాట్లు చేసుకుంటారు. ఆ తదనంతరం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత నుంచి ఫైట్లు అనేటువంటివి మొదలవుతాయి. ఈ ఫైట్లలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గాని వాళ్ళ కార్యకర్తలను ఎవరిని కూడా నిలువరించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇంత నిస్సిగ్గుగా, ఇంత బహిరంగంగా రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఢిల్లీ వీధుల్లో ఏ ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో, ఢిల్లీ వీధుల్లో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అంటూ కాంగ్రెస్ ని తెగనాడుతూ ఆ నినాదంతో, ఆ స్ఫూర్తితో వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఢిల్లీ వీధుల్లో శరణుదొచ్చి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే చంద్రబాబు నాయుడు గారికి సరిపోతుందేమో తప్ప ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా అతని మీద తిరగబడతారండి. ఈ టికెట్